ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకోసం ఒక కొత్త థై బిఎల్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాని పేరు డీప్ నైట్. ఎపిసోడ్ ని స్టార్ట్ చేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఫెరాయా అనే ఒక లేడీని చూస్తాం. ఆమె డీప్ నైట్ యొక్క క్లబ్ ఓనర్. ఈ టైంలో ఫెరాయా ఏరియల్ డాన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తాం కొంతమంది మీడియా వాళ్ళు ఆమెని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తారు. ఇక్కడ మనం చూస్తాం ఇంటర్వ్యూవర్ ఆమెతో ఆమె డ్యాన్స్ ఫామ్ గురించి అడుగుతాడు. ఇప్పుడు మిస్ ఫెరాయా చెప్తూ ఉంటుంది, నేను ఏదైతే డ్యాన్స్ చేస్తుండేనో దాన్ని ఏరియల్ డ్యాన్స్ అని చెప్తారు. ఇందులో చాలా ఎక్విప్మెంట్స్ యూజ్ అవుతాయి, ఎలాగైతే సిల్క్ హుక్స్, స్ట్రాప్స్, ఇంకా చాలా. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఫెరాయా ఆమె డీప్ నైట్ క్లబ్ గురించి చెప్తుంటుంది. ప్రతి శుక్రవారం మా క్లబ్ లో ఏరియల్ షోస్ జరుగుతుంటాయి. సో అప్పుడు ఆమె వాళ్ళ వ్యూవర్స్ తో మా క్లబ్ కి తప్పకుండా ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయండి అని చెప్తుంటుంది. సో ఇక్కడ మిస్ ఫెరాయా యొక్క లైవ్ ఇంటర్వ్యూ. ఇక్కడ జపాన్ పేరున్న ఒక కాలేజ్ స్టూడెంట్ అబ్బాయి ఫోన్ లో చూస్తుంటాడు. అప్పుడు అతని మొబైల్ లో డీప్ క్లబ్ నైట్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు అతనికి తెలుస్తుంది అది ఒక హోస్ట్ క్లబ్ అని. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మన స్టోరీ యొక్క మెయిన్ లీడ్ కెమ్తీస్ ని చూస్తాం. అతని యూనివర్సిటీలో చాలా పాపులర్. సో ఎప్పుడైతే అతను ఎక్కడికైనా వెళ్తాడో సో అమ్మాయిలందరూ అతన్ని చూస్తుంటారు. సో ఇటువైపు మనం చూస్తాం కెమ్తీస్ అతని ఫ్రెండ్ జపాన్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. సో ఇటువైపు ఇక్కడ మనం చూస్తాం జపాన్ కెమ్తీస్ కి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తాడు. అప్పుడు కెమ్తీస్ జపాన్ కి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇప్పుడు అతను సోడాతో తాగుతూ తింటుంటాడు. సో ఇక్కడ జపాన్ కి అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇలాగా సోడా ఉన్న ఫ్రైస్ ఒకటి రాసారి తినగలుగుతారు. ఇప్పుడు అతను కెమ్తీస్ ని ఒకసారి టేస్ట్ చేయించు అని అంటాడు. కానీ దానికి కెమ్తీస్ ఒప్పుకోడు. సో ఇక్కడ వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. అప్పుడే మనం చూస్తాం ఆ గొడవలో ఫ్రెంచ్ ఫ్రైస్ లేచి ఒక అబ్బాయి మీద పడతాయి. సో ఇక్కడ మనం చూస్తాం మన సిరీస్ యొక్క సెకండ్ మెయిన్ లీడ్ వీలాతో. పాపం అతనైతే అతని స్టడీలో బిజీగా ఉండే, కానీ వీళ్ళిద్దరి గొడవ వల్ల అతను చదవలేకపోతుంటాడు. అప్పుడు వీలా ఫ్రైస్ ని లేపి ఇప్పుడు అతను కోపంతో కెమ్తీస్ కి ఇస్తూ అతనితో థ్యాంక్ యూ అని చెప్తాడు స్నాక్స్ ఇవ్వడానికి. ఇంకా ఇంత షోట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టినందుకు. దాని తర్వాత వీలా అతని బ్యాగ్ ని తీసుకొని వెళ్తుంటాడు. కానీ అప్పుడే కెమ్తీస్ అతన్ని ఇబ్బంది పెట్టడానికి అతనికి మెసేజ్ చేస్తాడు, ఒకవేళ నీకు ప్రశాంతత కావాలంటే నువ్వు పార్క్ కి వెళ్ళు. అప్పుడు వీలా కోపంతో కెమ్ వైపు చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ కెమ్ ని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే అతనికి వీలాని ఇబ్బంది పెట్టేటప్పుడు అతనికి చాలా నచ్చుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం కెమ్తీస్ ఉన్న వేలా ఒకటి క్లాస్ లో చదువుతారు. ఇద్దరు కూడా సేమ్ బిజినెస్ ఫ్యాకల్టీ యొక్క స్టూడెంట్స్ ఉంటారు. టీచర్ ఎప్పుడైతే క్లాస్ లో చదివిస్తూ ఉంటారో కెమ్తీస్ అతని మొబైల్లో బిజీగా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ టీచర్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు, ఈ టైంలో లేకపోతే ఫ్యూచర్ లో ఏ బిజినెస్ ఎక్కువగా రన్ కాబోతుందో దాని గురించి అతను వాళ్ళందరితో అడుగుతాడు. వారు ఎవరెవరు వెళ్తారు, దాంట్లో నుండి కొందరు అబ్బాయిలు చేతులు లేపుతారు. అందులో నుండి ఒక స్టూడెంట్ వీలా కూడా ఉంటాడు. ఇప్పుడు టీచర్ వాళ్ళతో అడుగుతాడు, బారును క్లబ్ ఇన్వెస్ట్ బిజినెస్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అని. అప్పుడు వీలా చేయలేపుతాడు. ఈ క్వశ్చన్ కి అతను ఆన్సర్ ఇస్తాడు. వీలా పేరు విన్న తర్వాత కెమ్తీస్ అతని వైపు చూస్తూ ఉంటాడు. వీలా ప్రకారం వారి యొక్క బిజినెస్ కి గవర్నమెంట్ నుండి అప్రూవల్ దొరికింది. సో ఇక్కడ ఆల్కహాల్ కి కూడా సపోర్ట్ దొరుకుతుంది. సో ఇక్కడ ఈ బిజినెస్ కి గ్రో అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరు కూడా వీలా యొక్క ఆన్సర్ కి చాలా ఇంప్రెస్ అవుతారు. సో ఇక్కడ టీచర్ కూడా అతన్ని మెచ్చుకుంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తాం కెమ్తీస్ తను వేరేలాగా చెప్తుంటాడు. సో అతనికి అనిపించదు ఈ బిజినెస్ అంత ఇంట్రెస్టింగ్ అని, ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్ చాలా బార్గెన్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇంకా బిజినెస్ ని రన్ చేయడానికి చాలా మందిని జాబ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కూడా కావచ్చు, ప్రతి కస్టమర్ ఒకటి బార్ కి తరచు వెళ్లరు. ఏదైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళు ప్రీమియర్స్ తీసుకొని ప్రొడ్యూస్ చేయడానికి ఇష్టపడతారు. సో దాని వల్ల ఆల్కహాల్ కన్స్యూమ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తగ్గుతుంది. సో ఇక్కడ వీళ్ళ దగ్గర కెమ్తీస్ చెప్పిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉంటాయి. సో ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరు బాక్సింగ్ రింగ్ లో నిలబడి బాక్సింగ్ చేస్తున్నట్టు. సో అప్పుడు టీచర్ మధ్యలో వచ్చి వాళ్ళిద్దరిని ఆపేస్తాడు. సో ఇక్కడ మనం చూస్తాం టీచర్ ఈ టాపిక్ మీదని స్టూడెంట్స్ కి అసైన్మెంట్స్ ని తయారు చేసి తీసుకురా అని చెప్తారు. సో క్లాస్ ఎండ్ అయిపోయిన తర్వాత జపాన్ కెమ్తీస్ ని టీచ్ చేస్తూ ఉంటాడు. సో నువ్వు ఎలాగా వీలాని టీచ్ చేస్తూ ఉండేనంటే ఎలాగైతే బాయ్స్ వాళ్ళ క్రష్ ని టీచ్ చేస్తూ ఉంటారో సో అప్పుడే వీలాకి వాళ్ళ నుండి మెసేజ్ వస్తుంది, ఈ రోజు నేను మీ మదర్ యొక్క క్లబ్ కి వెళ్తున్నాను. సో ఇక్కడ మనకి తెలుస్తుంది ఫెరాయా ఎవరైతే డీప్ నైట్ క్లబ్ యొక్క ఓనర్ కెమ్తీస్ అతని సన్నే.
సో మెసేజ్ రీడ్ చేసిన తర్వాత కిమ్తీస్ మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఆంటీ వాళ్ళ మదర్ ని చాలా బ్యాడ్ గా చెప్తూ ఉంటుంది. ఆమె ఇలాంటి క్లబ్ ఎందుకు ఓపెన్ చేసింది. సో ఇక్కడ కిమ్తీస్ కి ఆ విషయం అసలు నచ్చదు. సో ఇక్కడ కిమ్తీస్ జపాన్ తో చెప్తుంటాడు, ఎప్పుడైతే నేను గ్రాడ్యుయేట్ అయిపోతానో నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. సో అప్పుడు జపాన్ చెప్తుంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నిన్ను వాళ్ళు వెతుకుతారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం కిమ్తీస్ యొక్క ఇంట్లో మిస్ ఫెరాయా యొక్క అసిస్టెంట్ లూసీ క్లబ్ లో యూస్ అయ్యే క్లాత్స్ చెక్ చేస్తూ ఉంటాడు. సో దాంట్లో నుండి షాప్ వాళ్ళు 2 బట్టలు పంపలేదు. సో అప్పుడు లూసీ చెప్తూ ఉంటుంది వాళ్ళతో, 2 బట్టలను పంపకపోతే నేను మిమ్మల్ని వదలను. దాని తర్వాత అతను వాళ్ళందరినీ పంపించేస్తాడు. సో అప్పుడే అక్కడ మిస్ ఫెరాయా వస్తుంది. ఆమె లూసీతో బట్టల గురించి అడుగుతుంది. సో అప్పుడు లూసీ ఆమెతో మొత్తం చెప్పేస్తాడు. సో ఇటువైపు మనం చూస్తాం కిమ్తీస్ వాళ్ళ మదర్ తో చెప్తుంటాడు, మీరు ఈ రోజు కూడా క్లబ్ కి వెళ్తున్నారా? ఒకవేళ మీరు ఒక రోజు క్లబ్ కి వెళ్ళకపోతే మీ క్లబ్ మాయమైపోదు. సో ఇక్కడ మిస్ ఫెరాయా కిమ్తీస్ కి గుర్తు తెస్తుంది, నేను నీ మదర్, నేను నిన్ను ఇలాగా మాట్లాడడం నేర్పలేదు. సో ఇక్కడ కిమ్తీస్ వాళ్ళ మదర్ తో సారీ చెప్తాడు. సో అతను కోరుకోడు వాళ్ళ మదర్ నైట్ లో వర్క్ చేయడానికి వెళ్ళాలని, ఇది మీ గురించి సేఫ్ కాదు. సో ఇక్కడ మిస్ ఫెరాయా కిమ్తీస్ యొక్క టెన్షన్ ని దూరం చేస్తూ ఆమె చెప్తుంది, సో అక్కడ నన్ను చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు, అయినప్పటికీ ఫ్యూచర్ లో ఈ క్లబ్ నీకే వెళ్ళబోతుంది. సో అప్పుడు కిమ్తీస్ చెప్తుంటాడు, ఒకవేళ మీరు నాకు క్లబ్ ఇస్తే నేను దాన్ని రెస్టారెంట్ చేసేస్తాను. అప్పుడే లూసీ అక్కడికి వస్తాడు. అప్పుడు అతను కిమ్తీస్ తో ప్రామిస్ చేస్తాడు, ఎవరైనా మిస్ ఫెరాయాని ఇబ్బంది పెడితే నేను వాళ్ళని వదిలిపెట్టను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం కిమ్తీస్ వాళ్ళ ఆంట్ క్లబ్ ముందు నిల్చొని కిమ్తీస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఇటువైపు కిమ్తీస్ అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు అతను ఆమెని లోపలికి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే వాళ్ళ ఆంటీ టాయిలెట్ వెళ్తుందో కిమ్తీస్ డై దగ్గరికి వెళ్తాడు. అతను ఆ క్లబ్ లోనే వర్క్ చేస్తుంటాడు. సో అతనికి తెలుసు కిమ్తీస్ మిస్ ఫెరాయా వాళ్ళ సన్ అని. సో ఇక్కడ కిమ్తీస్ డైతో అడుగుతాడు, సో ఇక్కడ నేను ఎవరికి తెలియదు కదా. సో ఇక్కడ అతను ఎవరికి కూడా నా గురించి చెప్పొద్దు అని చెప్తాడు. సో అతను డైకి చెప్తుంటాడు, ఈ రోజు మా ఆంట్ వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం స్టేజ్ మీద. సో ఈ రోజు ఫ్రైడే కాబట్టి స్పెషల్ పర్ఫార్మెన్స్ జరుగుతుంటాయి. సో ఇటువైపు కిమ్తీస్ కూడా షో చూడడానికి వచ్చేస్తాడు. సో ఇక్కడ ఒకరొకరు వాయిస్ అక్కడ వాళ్ళ ప్రోగ్రామ్ ని ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవరినైతే కిమ్తీస్ చాలా ధ్యాసగా చూస్తుంటాడో అది ఎవరో కాదు, వీలా ఉంటాడు. సో అతను డీప్ నైట్ క్లబ్ లోనే వర్క్ చేస్తుంటాడు. సో ఇంతే కాదు, అతను ఆ క్లబ్ యొక్క నంబర్ 1 పర్ఫార్మర్. సో ఇక్కడ కిమ్తీస్ వీలా యొక్క పర్ఫార్మెన్స్ లో చాలా నిమగ్నం అయిపోతాడు. సో వాళ్ళ ఆంటీ వల్ల అతనికి ఆ పర్ఫార్మెన్స్ ని మధ్యలోనే వదిలిపెట్టి బయటికి రావాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ ఆంటీ చెప్తూ ఉంటుంది, తనతోని వాళ్ళ మెయిన్ ఇంటికి పద అని చెప్తూ ఉంటుంది. సో ఆమె ప్రామిస్ చేస్తూ ఉంటుంది, ఏదైతే నీకు అవసరం ఉంటుందో అదంతా నేను నీకు వినిపిస్తాను. అయినప్పటికీ నువ్వు ఇప్పుడు మీ మమ్మతో ఉన్నప్పటికీ నువ్వు ఇప్పటికీ కూడా మా వంశం యొక్క వారసుడివి. నీకు ఇలాంటి గలీజ్ ప్లేస్ లో ఉండవలసిన అవసరం లేదు. సో ఇదంతా విన్న తర్వాత కిమ్తీస్ కి చాలా కోపం వస్తుంది. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఒకవేళ నేను ఇక్కడ ఉండడానికి అతనికి ప్రాబ్లం కలిగితే అతనికి వేరే మ్యారేజ్ చేసుకో అని చెప్పండి. నేను ఏది ఏమైనప్పటికీ నేను అక్కడికి రాను. సో ఇక్కడ వాళ్ళ ఆంటీ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం కిమ్తీస్ విలాని చూస్తూ ఉంటాడు. సో అతను ఆలోచిస్తుంటాడు, నిన్నటి అబ్బాయి రియల్ గా విలానేనా? సో ఇక్కడ మనం చూస్తాం అతను విలాని ఉన్ను తనని కిస్ చేసుకునేటప్పుడు ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. సో అప్పుడు జపాన్ ఎక్కడికి వస్తాడు. ఇంకా అప్పుడు అతను కిమ్తీస్ తో చెప్తూ ఉంటాడు, నువ్వు నాతో అసైన్మెంట్ గురించి పేరు వర్క్ చేయాలనుకుంటున్నావా? బై ద వే టీచర్ వాళ్ళందరికీ పేరు వర్క్ ఇస్తాడు. కానీ ఇక్కడ కిమ్తీస్ అతనికి వితౌట్ ఆన్సర్ ఇచ్చి వీళ్ళ దగ్గరికి వెళ్తాడు. నువ్వు అసైన్మెంట్ గురించి పార్ట్నర్ వెతుకున్నావా? వీళ్ళ అతన్ని ఇగ్నోర్ చేస్తాడు. అప్పుడు కిమ్తీస్ అతని చెవిలో చెప్తుంటాడు, నీతో మాట్లాడడానికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందా? అప్పుడు వీళ్ళ అతన్ని కోపంతో చూస్తుంటాడు. క్లాస్ ఎండ్ చేసిన తర్వాత కిమ్తీస్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆమె కిమ్తీస్ తో అడుగుతుంది, నువ్వు బార్ కి వెళ్ళావు కదా, నీకు ఎలా అనిపించింది? ఫ్యూచర్ లో బార్ ఇది నేను నీకే ఇస్తున్నాను. అప్పుడు మిస్ ఫెరాయా కిమ్తీస్ ని అక్కడ ఇంటర్న్షిప్ చేయని చెప్తుంది. సో ఇక్కడ కిమ్తీస్ వీళ్ళ గురించి ఆలోచించి ఇంటర్న్ జాబ్ చేయడానికి ఒప్పుకుంటాడు. సో ఇక్కడ క్లబ్ లో అందరికి తెలిసిపోతుంది ఈ రోజు నుండి ఒక కొత్త అబ్బాయి వాళ్ళని జాయిన్ కాబోతున్నాడు అని. సో వాళ్ళకి కూడా తెలియదు అతను ఇప్పటి వరకు ఏ వర్క్ చేయబోతున్నాడో. సో వాళ్ళు ప్రే చేస్తుంటారు ఆ అబ్బాయి హోస్ట్ కావద్దు అని, లేకపోతే మన అందరి జాబ్స్ చాలా రిస్క్ లో పడుతుంది. ఇటువైపు గ్రేట్ కిమ్తీస్ యొక్క లుక్స్ గురించి చాలా పొగుడుతుంటాడు. సో అప్పుడు అక్కడ వీలా కూడా వచ్చేస్తాడు. సో ఇక్కడ గ్రేట్ వీలాతో అడుగుతాడు, నువ్వు వచ్చేటప్పుడు కొత్త ఇంటర్ని చూసావా? సో వీలా లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎలాగైతే వీలా వాష్రూమ్ లోకి ఎంటర్ అవుతాడో
అక్కడ కిమ్తిస్ ని చూసి అతను స్టన్ అయిపోతాడు. కిమ్తిస్ ప్రైవేట్ ఏరియాలో ఏం చేస్తున్నాడు అని అతన్ని అక్కడ నుండి వెళ్ళు అని చెప్తుంటాడు. లేకపోతే నేను గార్డ్స్ ని పిలుస్తాను అంటాడు. దానికి కిమ్తిస్ అంటాడు, ఒకవేళ నువ్వు నా గురించి చెప్తే నేను కూడా యూనివర్సిటీలో టీచర్స్ తో నీ గురించి చెప్పిస్తాను, నువ్వు ఇలాంటి ప్లేస్ లో వర్క్ చేస్తావు అని. సో ఇక్కడ వీళ్ళకి ఈ విషయం మీద ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను ఎలాంటి తప్పు వర్క్ చేయడం లేదు. ఒకవేళ నువ్వు దీని గురించి చెప్తే సో అందరికి తెలిసిపోతుంది నువ్వు కూడా ఇలాంటి ప్లేస్ లోకి తిరగడానికి వస్తావు అని. సో అప్పుడు అతను కిమ్తిస్ కి దగ్గరగా వెళ్లి అడుగుతాడు, నీకు ఇక్కడ ఏమంటే ఇష్టం, నేను అది నీకు కొనిపెట్టడానికి హెల్ప్ చేయగలను, నేను నీకు కొన్ని రికమెండ్ కూడా చేయగలను. సో ఇక్కడ కిమ్తిస్ అతనికి చెప్తాడు, నేను ఇక్కడ తిరగడానికి రాలేదు, నేను కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. దాని తర్వాత తాయి కిమ్తిస్ ని అందరితో ఇంట్రొడ్యూస్ చేయిస్తుంది. సో ఇక్కడ మిస్ ఫెరాయా కిమ్తిస్ ని ట్రాఫిక్ అసిస్టెంట్ గార్డ్ యొక్క పొజిషన్ లో అతనికి ఇస్తుంది. ఏదైతే కస్టమర్ యొక్క కార్స్ ని పార్క్ చేయించడంలో హెల్ప్ చేస్తాడు. సో అప్పుడు అతని వర్క్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే వాళ్ళందరూ బయటికి వస్తారు. సో ఇటువైపు మనం చూస్తాం కిమ్తిస్ వాటర్ తాగడానికి కూర్చుంటాడు. సో అప్పుడే ఇంకొక కార్ వస్తుంది. అప్పుడు అతను మళ్ళీ వర్క్ లోకి నిమగ్నం అయిపోతాడు. సో ఇక్కడ మిస్ ఫెరాయా అదంతా చూస్తూ ఉంటుంది. సో ఆమె కావాలని కిమ్తిస్ కి ఈ వర్క్ ఇస్తుంది. సో ఎప్పుడైతే అతనికి ఈ క్లబ్ ని చూసుకోవాల్సి వస్తుందో సో అతను డౌన్ టు ఎర్త్ ఉండాలని. సో ఇక్కడ దాయికి కిమ్తిస్ గురించి చాలా బాధ కలుగుతుంటుంది. సో ఆమె చూస్తూ ఉంటుంది ఎలాగైతే కిమ్తిస్ యొక్క బాడీ పెయిన్ అవుతుందో. సో దాని వల్ల మిస్ ఫెరాయా దాయికి కిమ్తిస్ గురించి పెయిన్ రిలీఫ్ ప్యాచెస్ ఇవ్వు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో నైట్ మొత్తం వర్క్ చేయడం వల్ల కిమ్తిస్ బాడీ మొత్తం పెయిన్ అవుతూ ఉంటుంది. సో అతనికి నిద్ర కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు జపాన్ అతన్ని అలా ఉండడం చూసి అతనితో అడుగుతాడు, నువ్వు నైట్ మొత్తం ఏం చేస్తుండే? సో ఇక్కడ కిమ్తిస్ అబద్ధం చెప్తుంటాడు, నేను నైట్ మొత్తం ఫుట్బాల్ ఆడుతుండే. కానీ ఇటువైపు జపాన్ కి అతని మాటల మీద నమ్మకం కలగదు. అప్పుడు జపాన్ వాష్రూమ్ కి వెళ్ళిపోతాడు. అప్పుడే వేళ అక్కడికి వస్తాడు. అప్పుడు కిమ్తిస్ అతని చేయిని పట్టుకుని అతన్ని ఆపుతాడు. అతనితో అడుగుతాడు, నువ్వు నాతో మాట్లాడవా? నువ్వు కేర్ఫుల్ గా ఉండు, లేకపోతే నేను అందరితో చెప్పేస్తాను నువ్వు నిన్న నైట్ లో ఏం చేస్తుండేనో. దానికి వేళ అంటాడు, నేను అక్కడ వర్క్ చేయడానికి వెళ్తాను, అక్కడ ఎంజాయ్ చేయడానికి కాదు. సో దాని వల్ల నువ్వు ఎవరికి చెప్పాలనుకుంటే చెప్పు. అలా చెప్పేసి వేళ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు జపాన్ కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు కిమ్తిస్ మళ్ళీ పడుకోవడానికి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు మనం చూస్తాం ఈవినింగ్ టైంలో అందరూ ఈవినింగ్ ఈవెంట్ గురించి అందరూ రెడీ అవుతూ ఉంటారు. అక్కడే వాల్ మీద అందరూ హోస్ట్ యొక్క ఫొటోస్ ఉంటాయి. సో అక్కడే వాటి కింద భార్య యొక్క కొన్ని కండిషన్స్ రాసి ఉంటాయి. సో రూల్ ప్రకారం ఎంప్లాయీస్ వాళ్ళు ప్రేమించుకోరాదు. సో వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లోకి రావద్దు. సో ఇక్కడ కిమ్తిస్ గ్రేట్ తో ఆ రూల్ గురించి అడుగుతాడు. సో ఇక్కడ డేట్ చేయడం ఎందుకు అలవ్ లేదు? సో దానికి జిమ్ అతనితో అంటాడు, నువ్వు రియల్ గా ఇక్కడ ఎవరితో డేట్ చేయకు అని ఇక్కడ గ్రేట్ జిమ్ తో జోక్ లో చెప్తుంటాడు. కానీ నేనైతే నీతో డేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ జిమ్ కూడా గ్రేట్ తో జోక్ లో అతనితో బాత్ తీసుకోవడానికి ఇన్వైట్ చేసి అతను బాత్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. సో గ్రేట్ కూడా చాలా హ్యాపీగా అతని వెనకాల వెళ్ళిపోతాడు. సో ఇటువైపు కిమ్తిస్ అతని డ్యూటీ చేస్తుంటాడు. సో అప్పుడే ఒక అమ్మాయి ఆమె తన మొబైల్ లో బిజీగా ఉంటుంది. సో దాని వల్ల ఆమె కిమ్తిస్ తో గుద్దుకుంటుంది. సో దాని వల్ల ఆమె శాండిల్ విరిగిపోతుంది. సో అప్పుడు ఆమె కిమ్తిస్ మీద కొప్పడుతూ ఉంటుంది. కానీ అప్పుడే మనం చూస్తాం వేళ అక్కడికి వచ్చేస్తాడు. సో అప్పుడు అతను అమ్మాయి దగ్గర నుండి ఆమె శాండిల్ తీసుకుంటాడు. నేను అది సరి చేస్తాను అని చెప్తాడు. సో అప్పుడు అతను చెక్ చేస్తుంటాడు ఆమెకి ఎక్కడైనా దెబ్బలు తగిలాయా అని. అప్పుడు అతను కిమ్తిస్ తరపున ఆమెతో సారీ చెప్తుంటాడు. అప్పుడు అతను ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్తాడు. సో ఇదంతా చూసిన తర్వాత కిమ్తిస్ మూడ్ చాలా ఆఫ్ అయిపోతుంది. సో ఇటువైపు మనం చూస్తాం వేళ ఆ అమ్మాయి చేయిని పట్టుకొని ఆమె కార్ దగ్గరికి తీసుకెళ్తుంటాడు. సో అప్పుడు ఆ అమ్మాయి కొంచెం డ్రంక్ లో ఉంటుంది. సో అప్పుడు ఆమె వేళ నుండి అతని కాంటాక్ట్ నెంబర్ అడుగుతూ ఉంటుంది. సో అప్పుడే కిమ్తిస్ అక్కడికి వస్తాడు. అప్పుడు కిమ్తిస్ ఆమెతో, మీరు వెళ్లే ముందు మీ కార్ ని ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు ఆ అమ్మాయి చూస్తుంది ఆమె కార్ యొక్క టైర్స్ పంక్చర్ అయిపోయాయి అని. అప్పుడు ఆమె కిమ్తిస్ మీద అరుస్తూ ఉంటుంది. సో అప్పుడు కిమ్తిస్ ఆమె గురించి ఆటోని పిలిపిస్తాడు. సో అందులోనే కూర్చోపెట్టి ఆమెని పంపించేస్తాడు. సో ఇటువైపు వేళ కిమ్తిస్ ని అతనితో చెప్తుంటాడు, నువ్వు ఇలా చేయడం వల్ల బార్ వాళ్ళ కస్టమర్స్ ని పోగొట్టుకుంటుంది. దానికి కిమ్తిస్ అంటాడు, ఈ బార్ వాళ్ళ కస్టమర్స్ ని చాలా ధ్యాసగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇటువైపు వేళకి టెన్షన్ అవుతుంది. సో ఇటువైపు మనం చూస్తాం కిమ్తిస్ అతనికి టిప్ ఇవ్వడానికి అని చెప్పి అతన్ని బయట నూడిల్స్ షాప్ దగ్గరికి డిన్నర్ చేయించడానికి తీసుకెళ్తాడు. ఇక్కడ కిమ్తిస్ చెప్తుంటాడు, నువ్వు
యూనివర్సిటీ స్టూడెంట్ కంటే ఆ లుక్ కంటే ఇప్పుడు చాలా సెక్సీగా కనబడుతున్నావు. సో ఇక్కడ వీళ్ళకి అర్థమవుతుంది కెంతిస్ దేని గురించి చెప్తున్నాడు. సో ఇక్కడ వీళ్ళ కెంతిస్ తో అతని గోల్డెన్ రూల్ ని చెప్తాడు. సో దాని ప్రకారం అతను ఏ పని కూడా ఫ్రీగా చేయడు. సో ప్రతి పని వెనకాల అతనికి ఏదో ఒకటి కావాలి. అది విన్న తర్వాత కెంతిస్ స్మైల్ చేస్తుంటాడు. అప్పుడు అతను ఎప్పుడైతే మధ్యాహ్నం ఏదైతే అతను బెదిరించాడో దాని గురించి సారీ అని చెప్తాడు. నేను జస్ట్ జోక్ చేస్తుండే. సో ఇక్కడ వీళ్ళ కూడా అతనితో సారీ చెప్తాడు. నాకు కూడా తెలియదు నువ్వు నీ వర్క్ ని తీసుకొని ఇంత సీరియస్ గా ఉన్నావు అని. నువ్వు కూడా ఎలాగైతే యూనివర్సిటీలో కనబడతావో నువ్వు చాలా డిఫరెంట్ గా ఉన్నావు. సో ఇక్కడ వీళ్ళ లేచి ఇక్కడికి వెళ్తుంటాడు. సో అప్పుడు కెంతిస్ అతన్ని పట్టుకొని అతన్ని ఒళ్ళు కూర్చోపెట్టుకుంటాడు. ఇప్పుడు అతను చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు నా గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఆ సేమ్ పర్సన్ కాదు. సో నువ్వు నన్ను ఇంకా చాలా క్లోజ్ గా చూడు. లేకపోతే ఎప్పుడైతే నీకు డబ్బులు దొరుకుతాయో అప్పుడే నువ్వు నాతో చాలా బాగా మాట్లాడతావా. అప్పుడు వీళ్ళ కెంతిస్ దగ్గర నుండి దూరంగా జరుగుతాడు. అక్కడ మిగిలిన హోస్ట్స్ కూడా అక్కడికి చేరుకుంటారు. సో వీళ్ళ కెంతిస్ ని చూసి వాళ్ళ దగ్గర కూర్చుంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వీళ్ళ కెంతిస్ ని ఏదైతే మన మధ్యలో డీల్ జరిగిందో దాన్ని గుర్తు పెట్టుకో అని చెప్తుంటాడు. యూనివర్సిటీలో ఎప్పటి వరకైతే అవసరం ఉండదు అప్పటి వరకు నువ్వు నాతో మాట్లాడుతూ మనం మన లైఫ్ ని వేరువేరుగా జీవిస్తాం. సో ఇక్కడ కెంతిస్ అడుగుతాడు, నేను ఇదంతా చేస్తే నాకు ఏం దొరుకుతుంది. అప్పుడు అతను రిటర్న్ లో వేలాని అతని చిక్స్ మీద కిస్ చేయని చెప్తాడు. సో ఇక్కడ వేలా కెంతిస్ దగ్గరికి వస్తాడు. సో ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే అతను రియల్ గా కెంతిస్ ని కిస్ చేయబోతున్నట్టు, కానీ అతను అతని చిక్స్ ని పింక్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ కెంతిస్ అక్కడే నిల్చొని స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను కూడా లోపలికి వెళ్ళిపోతాడు. సో దీంతో ఎపిసోడ్ 1 ఇక్కడికి ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.